సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. I still am looking at ఎప్పుడో ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. బట్ దట్ వాజ్ వన్ క్రైసిస్ మేనేజ్ చేసాం. ఓకే, అది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అంతేనా? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఇప్పటికీ తెలుసా, ఎవరైనా కానీ యాంకర్స్ కానీ చేసేటప్పుడు ట్రోలింగ్ ఏదైనా కావాలంటే ఇదే పెట్టేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ పాపులర్ చేస్తున్నారు. ఫస్ట్ చాలా ఫీల్ అయిపోయేదాన్ని. ఛత్రపతి సినిమా ఒక మీమ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నాకు అందరూ యుఎస్ లో ఉన్నప్పుడు పంపించేవాళ్ళు. చాలా బాధపడిపోయేదాన్ని. వాట్ ద హెక్, అంత కష్టపడి రాజమౌళి గారు సినిమా చేశారు, కష్టపడి నేను ఒక క్యారెక్టర్ చేస్తే జనాలు దాన్ని జోకులేస్తున్నారు అని. మా ఇంట్లో వాళ్ళు నాకు పంపిస్తే వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐ గాట్ ఆఫెండెడ్. ఈవెన్చువల్లీ ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నారు, నువ్వు ఎప్పుడు అనుకున్నావా ఛత్రపతి చేసి ఇన్నేళ్ల తర్వాత కూడా పీపుల్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క సీనే సూర్యుడు అని రాస్తున్నప్పుడు నువ్వు అడగకుండానే నీకు ఇంత పాపులారిటీ ఇస్తున్నారు. అలా అర్థమైందా? సరే అయితే ఓకే. సో ఇట్స్ వెరీ పాపులర్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. ఇన్ ఎ గుడ్ వే ఇట్ ఈస్ లైక్ మన్మధుడు ఒకటి, ఛత్రపతిలో సూర్యుడు సీన్ ఒకటి, ఇంకా ఉన్నాయి కొన్ని. ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ స్టిల్ రిమెంబరింగ్ దాన్ని ఇష్టం వచ్చినట్టు దాని కథలు స్క్రిప్ట్ మార్చేసిన నా వాయిస్ మార్చేసి కూడా చెప్పినవి ఉన్నాయి. అండ్ ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్ యూ. ఈ ట్రోలింగ్స్ కానీ ది నెగిటివిటీ కానీ మీరు అనుకున్న సందర్భం నుంచి ఇట్లా పాజిటివ్ గా టర్న్ అయ్యడానికి ఆ గొప్ప వ్యక్తి ఎవరు అనుకోవచ్చు? సో ఇండస్ట్రీ పర్సనేనా? గొప్ప వ్యక్తుల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు మర్చిపోయారా? నో, సంబడి లైక్ ఇలా నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఉయ్యాల చంపాల చేసినప్పుడు సినిమా స్టూపెండస్ హిట్, బట్ నన్ను అందరూ కాల్ చేసి బాగుంది సినిమా, బట్ నువ్వు ఎందుకు మదర్ రోల్ చేసావు అప్పుడే, అవసరమా నీకు, ఇలా అడిగినప్పుడు కొంచెం నా మొరల్స్ డౌన్ అయిపోయినాయి అనమాట. అని తప్పు చేశాను, ఒక ఆర్టిస్ట్ గా నేను తప్పు చేశాను నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఆ ఫేస్ లో మీకంటూ మదర్ కానీ ఆంటీ కానీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా కొంచెం మిమ్మల్ని వేరే రోల్స్ షిఫ్ట్ అవడం అంటే వెళ్ళకుండా ఆపిన సందర్భాలు ఏమన్నా? ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇది నా ఫ్రెండ్ ఈపీ గీతా గొల్లా అని, తను ఈపీ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వి ఆల్ వర్క్డ్ ఇన్ జెమిని. జీటీవీ సిఓ అనురాధ గూడూరు, గీతా గొల్లా, వీళ్ళందరూ అంతా దేవర్ ఆల్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈపీలు అలా ఉండేవాళ్ళు. సో షీ ఈస్ ద ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తను కాల్ చేసి ఒక 16 years ఏళ్ళ బాబు నీ కొడుకు, 15 years అమ్మాయి 10th, సో ఇది లవ్ స్టోరీ, మీ నెవ్యూస్ లాగే ఫీల్ అవ్వంటే మా అక్క పిల్లలందరూ అట్లాగే ఉండే అప్పుడు. అంటే నేను మా ఆయన వద్దన్నాడు, ఇది వద్దని, చిన్న బాబు నాకు అని చెప్పినాక షీ కన్విన్స్డ్ మీ, లేదు 11 days నువ్వు ఇలా వచ్చి నువ్వు ఇలా చేసి వెళ్ళిపో. ఆ ప్రాసెస్ లో వచ్చినాక చూస్తే మా కొడుకు అలా చూడాల్సి వచ్చింది. 15 అయితే ఇలా చూసేదాన్ని, రాజతరం చూస్తే నాన్న నీ ఏజ్ ఎంత అంటే 22 అన్నాడు. మోసం దగ్గర నేను వెళ్ళిపోతున్నానని బ్యాగ్ సర్దుకుని ఆల్మోస్ట్ హోటల్కి వెళ్ళాక ఎవ్రీబడి కన్విన్స్డ్ మీ. ఇంకోటి చెప్పనా, ఐ నెవర్ షేర్డ్ చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్షియేషన్ అనేది నేను ఎప్పుడు చేయలే. బట్ సంబడి కన్విన్స్డ్, అనిత జస్ట్ స్మాల్ బడ్జెట్ సినిమా ఇది ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అలా అనుకుని నువ్వు చేసేసేయి వెళ్ళిపో అన్నారు. ఇది ఉయ్యాల చంపట్ల టైంలో నేను అన్నాను కమిట్ అయితే ఇట్స్ లైక్ ప్రాజెక్ట్, ఒక టెంపుల్ లాగా, నో టర్నింగ్ బ్యాక్, దీని గురించి మళ్ళీ చిన్న పెద్ద ఏం లేదు అని చేసేసాను. అప్పుడు చాలా మంది ఇండస్ట్రీ నుంచి చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కాల్ చేసి, ఇంకా ఎందుకు అప్పుడే నీకు మదర్ రోల్స్, ఐ వాజ్ సో హ్యాపీ, ఇట్ వాజ్ సూపర్ హిట్. బట్ అల్లు అర్జున్, వి ఆల్ గో టు ద సేమ్ జిమ్, అపోలో జిమ్ కి. అల్లు అర్జున్ వచ్చిన దగ్గర మేము వరుడు చేసాం. నాతో వచ్చి లిటరలీ అబ్బాయి, అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, మేము అందరం చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ వర్కౌట్ చేస్తాం. హీ కేమ్ టు మీ స్ట్రైట్ వచ్చేసి అనిత గారు అని చెప్పి హీ హగ్డ్ మీ అండ్ హీ సెడ్, యు నో వాట్, ఐ నో I have seen as a good actor, but you have proved that you are good as a next level good actor. నేను అన్నాను, are you sure? ఎందుకు అంటే ఇంకా నాకు లిటరలీ అవి స్టేరీ అనమాట. అందరూ ఇట్లా అంటున్నారు అర్జున్ అంట, నేను అందరూ ఇలా అంటున్నారు అర్జున్ అంటే ఆయన అన్నారు, మా మామయ్య చిరంజీవి గారు స్నేహం కోసం సినిమా చేశారు, యూ నో దట్ హీ యాక్టెడ్ యాజ్ అ ఓల్డ్. ఆయన్ని కూడా అలాగే అన్నారు, బట్ ఆయన ఏం వదిలేదు. హీ హ్యాడ్ ప్రూవ్డ్ దట్ హీ హ్యాడ్ డన్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో మీరు అలా ఊహించుకోండి మీరు, అంతేగాని టేక్ పీపుల్ హూ హ్యాడ్ ఆల్రెడీ ప్రూవ్డ్, డోంట్ టేక్ పీపుల్ హూ హ్యాడ్ ఫెయిల్యూర్ అండ్ డోంట్ టేక్ దట్ స్టూపిడ్ అడ్వైజెస్. అట్లాగా నేను చెప్తున్నాను, యూ రెస్పెక్ట్ మీ కదా, ఎస్, సో డోంట్ ఎవర్ థింక్ దట్ వచ్చినట్టు ఇలా చేసేయండి అన్నారు. అక్కడి నుంచి నాన్ స్టాప్గా
స్క్రీన్ కి ఒక ఇమోషనల్ అమ్మాయి అయిపోయింది. వరుడు మూవీ విషయానికి వచ్చేటప్పటికి యువర్ సిస్టర్ ఫర్ అల్లు అర్జున్ గారు. సో అది మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది భలే ఉంటుంది. అంటే నిజమైన అక్క తమ్ముడు ఎలా ఉంటారో ఆ కైండ్ ఆఫ్ మీరు టీజ్ చేయడం కానీ, అల్లు అర్జున్ గారు టీజ్ చేయడం కానీ, ఆ బాండింగ్ అనేది అక్కడి నుంచి మీ ఇద్దరి మధ్యలో పెరిగింది అనుకోవచ్చా? హీస్ వెరీ స్వీట్ గాయ్. చాలా చాలా అసలు అంటే నేనే కాదు, సుహాసిని గారు, ఆశీష్ విద్యార్థి గారు, భాను, ఆ వరుడు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అన్న షెడ్యూల్ కన్నా 10 రెట్లు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో డిఫరెంట్ పీపుల్ హెస్ బికమ్ అ ఫ్యామిలీ. యా, మన ఇండస్ట్రీలో అంతే కదా, ఒక సినిమా అయ్యేసరికి వాళ్ళు మీ ఆప్తమిత్రులో ఫ్యామిలీ. సో దట్స్ హౌ అర్జున్ హెస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పటికి నాట్ దట్ నేను రోజు నా దగ్గర నెంబర్ కూడా ఉండదు. నేను జిమ్ లో కలిస్తే 1 గంట వర్కౌట్ చేస్తున్నప్పుడు మాట్లాడుకోం, తర్వాత మంచి చెడులు మాట్లాడుకుంటా, మళ్ళీ ఎక్కడైనా కలిస్తే అదే సేమ్. ఏదైతే నేను నా కెఫే అండ్ రెస్టారెంట్ కనుక్కున్నానో దట్ వార్మ్త్ పీపుల్ షుడ్ ఫీల్ అని, ఐ ఫీల్ ద సేమ్. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అదే స్మైల్ ఉంటుంది, అదే నా కళ్ళలో. ఐ ఫీల్ దట్ ఐ విల్ బి రియల్లీ డిలైటెడ్ అనమాట ఎవరిని చూసినట్టు. ఆ అఫెక్షన్ కూడా అలాగే ఉంటుంది. రాజమౌళి గారి క్యాంప్కి మీరు కొత్త ఏం కాదు. అమృతం టైంలోనే కానీ, అంటే నానా పర్టికులర్గా నానా, ఈ నానా గురించి మనం మాట్లాడుకోవాలి. కస్తూరి అండ్ ఈ నానా కానీ. సో ఈ సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి మీకు నానా జూలీ క్యారెక్టర్ పర్టికులర్గా సో అంత లవ్, ఇట్స్ అంటే అనుకున్నారా అసలు అంత రెసిపియంట్ ఉంటుంది ప్రేక్షకుల దగ్గర నుంచి అని? కానీ ఆ చిన్న పిల్లోడు మీరు, అది ఇప్పటికీ నా కళ్ళ ముందు వెళ్తూ ఉంది తెలుసా, సాంగ్ కానీ ఎవ్రీథింగ్. ఒక ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజ్. ఎనీ క్యారెక్టర్ ఒక సీన్ చేసావా కంప్లీట్లీ దానికి నేను మెయిన్ ప్రొటగనిస్ట్ నేనా అనే దాంట్లో నేను ఒక్క సీన్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, ఫుల్ ఫ్లెజ్డ్ గా చేసిన సినిమాలు ఉన్నాయి, కస్తూరి చేసినవి, గెస్ట్ రోల్ కెమియోస్ చేసినవి ఉన్నాయి. నాకు తెలిసిపోతుంది కొన్ని డైరెక్టర్ని డైరెక్టర్కి చెప్పేస్తాను, యూ ట్రస్ట్ మీ కదా, దెన్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ ఐల్ బి ఆన్ యూ. ఓకే. సో ఏమంటారు, ట్రస్ట్ విత్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద డైరెక్టర్. అది టెలివిజన్ అవ్వచ్చు, టీవీ షో అవ్వచ్చు. జెమినీలో నన్ను తీసుకెళ్ళినప్పుడు కంప్లీట్లీ కిరణ్ గారు అండ్ టీమ్ని నేను అక్కడ ఏమంటారు, యూ వేర్ యువర్ హార్ట్ ఆన్ యువర్ స్లీవ్ లాగా. ఈ టీవీలో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా రామోజీరావు గారు, బాపినేడి గారు, ఆ హోల్ టీమ్, దే హ్యాడ్ దట్ వార్మ్త్. వీ క్యారీ దట్ బిట్స్ అండ్ పీసెస్. వాళ్ళందరూ మాకు ఇచ్చింది మేము క్యారీ చేస్తాం. నేను ఎప్పుడు ఇది ఏమీ అడగలేదు, బట్ మీరు నమ్మితే నేను చేస్తాను. దట్స్ వాట్ ఐ డూ. అంటే ఎప్పుడైనా కానీ మీ కెరియర్లో ఒక్కసారి యాక్సెప్ట్ చేసి, అరే ఎందుకు యాక్సెప్ట్ చేశాను ఈ క్యారెక్టర్ అనుకున్న సందర్భాలు కానీ ఏదన్నా ఉండిందా? ప్రస్తుతానికి రాలేదు. అలా వచ్చింది నేను ముందే యాక్సెప్ట్ చేయను. ముందే చేయరా? ఒకవేళ నచ్చలేదు అని అనుకుంటే ముందే మీరు చెప్పేస్తారా? నేను ఒకటి చెప్పిన మీకు, నేను ఇక్కడికి వచ్చింది నాకు నచ్చింది చేయడానికి కాదు, వర్క్ చేయడానికి. అంటే వర్క్ చేయడానికి ఓకే, బట్ కొంతమంది కండిషన్స్ ఉంటాయి కదా, నచ్చలేదు అని ఏముండదు. డేట్ సెట్ అవ్వకో, లేదా కొన్నిసార్లు మదర్ రోల్ ఆఫర్ చేశాకో, లేదంటే కొన్ని రోల్స్ ఆఫర్ చేశాకో హీరోయిన్ దే విల్ ఫీల్ దట్ ఐఎమ్ లాట్ యంగర్. అట్లాంటి సందర్భాల్లో నేనే వాళ్ళకి చెప్పేస్తాను, డోంట్ యూ థింక్ ఐ లుక్ లాట్ ఎల్డర్ ఆర్ లాట్ యంగర్, మీరే ఆలోచించండి అంటే. నేను కన్విన్స్ చేసినవి కూడా ఉన్నాయి. బట్ ఫర్ మీ నేను చెయ్యలేనివన్నీ ఏంటంటే నా ట్రావెల్ వల్ల. ఓకే. బికాస్ మై లైఫ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 countries. ఐ రిగ్రెట్ లూజింగ్ లాట్ ఆఫ్ వర్క్ బికాస్ ఇండస్ట్రీ ఇచ్చినంత వర్క్ అండ్ స్ట్రెంగ్త్ ఎవరు ఇవ్వలేదు. బట్ నేను చెయ్యను అన్నవి చాలా తక్కువ. ముందు నేను కన్విన్స్ చేస్తాను, నేను కాదు, సుమ చేస్తుంది, ఝాన్సీ చేస్తుంది, లేదంటే సురేఖావాణి చేస్తుంది, బాగుంటుంది అని కన్విన్స్ చేసిన సందర్భాలు చాలా. సుమ గారు ఇప్పటికీ యాంకరింగ్ చేస్తూ అండ్ ఆవిడ రన్ చూస్తూ ఉంటే ఇప్పటికీ ఉన్న యాంకర్స్ కూడా మేము కూడా కుళ్ళుకుంటున్నాం, ఆవిడ మాకు ఛాన్స్ ఇవ్వదు, ఎవరిని రానివ్వదు అని అనుకున్న అమ్మాయిలు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. సో ఇప్పటికీ అలా చలాకితనంగా కానీ వెళ్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందండి? సుమా ఈజ్ అ డియరెస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సుమయ్య గారు, ఝాన్సీ, చాలా మంది, సునీత, శిల్ప. ఈ రోజు మీరు కలిసి రేపటి నుంచి నేను కూడా యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అనే అనుకుంటాను. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ఒకసారి కలిసామా ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్నారా అని కాదు. పీపుల్ థింక్ దట్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్, బట్ దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ ఆ ఫస్ట్ జనరేషన్ మేమంతా కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది, ఎక్కువ అటాచ్గా ఉన్నాం. సుమా హ్యాస్ దట్ ఎనర్జీ. నేను కంప్లీట్లీ యాంకరింగ్ నుంచి డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ట్రావెల్ వల్ల. బికాస్ టెలివిజన్ అండ్ యాంకరింగ్ ఈజ్ ఎవ్రీడే జాబ్. సినిమా ఏంటంటే అట్లీస్ట్ కొంచెం గ్యాప్ అన్న దొరుకుతుంది. గ్యాప్ గురించి కాదు, అట్లీస్ట్ నేను ట్రావెల్ చేయాలి కాబట్టి ఐ కెన్ షెడ్యూల్ అకార్డింగ్లీ అని. కంప్లీట్లీ నాకు కెరియర్ నుంచి దూరం అవ్వాలనే ప్లాన్ ఎప్పుడు లేదు. సో ఐ హ్యాడ్ టు కన్ఫైన్ ఫ్యూ థింగ్స్.
సుమా హ్యాస్ బికమ్, ఆవిడ యాంకరింగ్ రాలేదు, యాక్టింగ్, షీ వాజ్ అన్ యాక్ట్రెస్. యా దెన్ షీ చూస్ దిస్ బికాస్ ఆఫ్ హర్ బేబీస్, డెలివరీస్, ఫ్యామిలీస్, ప్రయారిటీస్. ఆ డైలమాలో ఉన్నప్పుడు యాక్టింగ్ పక్కన పెట్టి కంప్లీట్లీ తన యాంకరింగ్ ప్రయారిటీ చేస్తుంది. అండ్ యూ ఆల్ నో వేర్ షీ ఈస్, అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ అండ్ లవ్ దట్ ప్లేస్ ఆఫ్ హర్. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు టచ్ లో ఉండడం కానీ యా వి ఆల్ Yeah. ఎందుకు ఇక్కడికి రాలేదు, ఫోటోలు ఎందుకు పెట్టలేదు అని అడగండి. నో నాట్ లైక్ ఎందుకంటే అందరూ బిజీగా ఉన్నారు. వాళ్ళకి నాకంటే అందరిని ఒకటేసారి పిలిచేసి ఎవరికి కేటర్ చేయాలో, ఐ కెన్ స్టిల్ లవ్ ఎవ్రీబడి, బట్ ఒకటేసారి అందరినీ చూడాలంటే కష్టం అని వాళ్ళే చెప్పారు. సో మేము వచ్చినప్పుడు నీకు చెప్పొస్తాము, విల్ స్పెండ్ క్వాలిటీ టైమ్ అని, అండ్ మిగతావన్నీ అప్ టు దెమ్, రైట్? ఓకే, దే షుడ్ ఫీల్ టు కమ్ అండ్ టేస్ట్ దిట్ జర్నీ విత్ యూ. ఈ బిజినెస్ లోకి రావాలని కూడా మీరు అనుకోలేదు, ఇట్స్ జస్ట్ సడన్ అని అనుకున్నారు. అలాగే ఎప్పుడైనా కానీ ప్రొడక్షన్ చేయాలి, సో ప్రోగ్రామ్స్ ఆర్ మూవీస్ ఇలా ఎప్పుడైనా అనుకున్నారా? ప్రొడక్షన్ చేసాం చేశారా? లాస్ట్ 2 years బ్యాకే హోల్డ్లో పెట్టాను. యాక్చువల్లీ కోవిడ్ టైంలో కొంచెం వి కుడెంట్ హ్యాండిల్, సో అందుకని టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అయిపోయింది. ప్రొడక్షన్ Okay. వీడియో, టెలివిజన్, ఓటీటీ చేసాం. మూవీ చేద్దాం అనుకున్న టైంలో కోవిడ్ వచ్చింది. ఓకే, సో దట్ వాస్ టూ మచ్ ఫర్ మీ, సో హోల్డ్లో పెట్టాను. ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇన్ కమింగ్ డేస్? ఎక్స్పెక్ట్ అంటే చెయ్యొచ్చు, ఒక మంచి 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 కథ, మంచి ప్రాజెక్టు, నన్ను నమ్మి ప్రొడక్షన్ హౌస్ అన్నా వస్తే, ఏదన్నా ఓటీటీ వస్తే. బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ టు ద క్రియేటివ్ పార్ట్, ఎందుకంటే కథలు వింటున్నాం, పిచ్ చేస్తున్నాం, వీఆర్ ఫైండింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ అన్ ఓటీటీ, ఒక బ్రిడ్జ్ లాగా. అంటే రీసెంట్ టైమ్స్ లో జనరేషన్ అంతా కంప్లీట్ మారిపోయింది కదా, లైక్ ఓటీటీ జమానా అనేది కూడా నడుస్తుంది అని అంటున్నారు. సో ఈ ఓటీటీ జమానా ఎలా అనిపిస్తుంది మీకు? అంటే లైక్ యుఎస్ లో మీరు అక్కడ ఉన్న కల్చర్ మీరు చూసి వచ్చి ఇక్కడ అనేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఆ ట్రెండ్ అనేది క్యాచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇన్ ఫ్యూచర్ మన తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? నాకు అర్థమైంది ఏంటంటే, వెన్ ఐ వాజ్ డూయింగ్ టెలివిజన్, వెన్ ఓటీటీ కేమ్, చాలా మంది నా ఫ్రెండ్సే వచ్చి, అనిత టీవీ ఇంకా ఇళ్లలో టీవీ కూడా ఉండదు, టీవీయే చూడరు ఎవరు, కమాన్ యు ఆర్ లైక్ ఓల్డ్ స్కూల్, ఇంకా ఓటీటీ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఓటీటీ అంటే వాట్ ఈజ్ ఓటీటీ తెలియదు నాకు. యుఎస్ లో కూడా మా ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ తక్కువ, ఓకే, రెండోది మేము ఏ ఛానల్స్ డబ్బులు ఇచ్చుకొని చూడడం, వచ్చింది చూడడం, న్యూస్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, డిస్కవరీ ఛానల్, వాట్ ఆల్ ద ప్రొవైడర్ ఈస్ ప్రొవైడింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ డోంట్ ఓవర్ స్పెండ్ ఆన్ ఎనీథింగ్. అలాగా నేను అనుకున్నాను, నన్ను చాలా మంది అన్నారు, అనిత టెలివిజన్ ఏంటి ఇంకా టెలివిజన్, బట్ ఐ వాజ్ బార్న్ ఇన్ టెలివిజన్, ఐ వాజ్ బార్న్, బాటప్, ఫిట్ అండ్ టేకెన్ కేర్ వెరీ వెల్. సో నేను అనుకున్నా అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, రేడియోలు చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు, ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా రేడియోలు పెట్టేవాళ్ళు. రేడియో లేదు అని చెప్పి ద మూమెంట్ హ్యాస్ కమ్, యూ వెంట్ బ్యాక్ టు ద రేడియో, ఎఫ్ఎం యాడ్ చేశారంటే యూ స్టిల్ హ్యావ్ ఎ రేడియో, సైజెస్ మారి ఉంటాయి. సో మై గట్ ఫీలింగ్ ఏంటంటే, టెలివిజన్ ఎవరు రిప్లేస్ చేయలేదు, టెలివిజన్లోనే ఓటీటీ చూస్తున్నా. సో వై ఈజ్, ఐ మీన్ మేబీ కొంచెం నేను అంత ఎడ్యుకేటెడ్ కాదేమో, టెలివిజన్ అంటే ఒక టెక్నాలజీ ఏమో అని అలా కూడా ఉంటుందేమో, బట్ ఫర్ మీ ఏంటంటే నథింగ్ ఐ విల్ చేంజ్. ఓకే, రూట్ ఈస్ థియేటర్, దెన్ టెలివిజన్, మూవీస్, దెన్ ఓటీటీ. రేపు పొద్దున ఇంకొక అంతరిక్షంలోకి గ్రహాలను తీసుకొచ్చి పెట్టి కూడా ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది, బికాస్ దేర్ ఆర్ సో మెనీ XYZ జనరేషన్స్ అన్నీ ఉన్నాయి. యూ హోప్ ఫర్ ద బెస్ట్. కానీ నాకైతే ఐ డోంట్ ఫీల్ దట్ దేర్ నథింగ్ విల్, నోబడీ విల్ టేక్ అవే యువర్. ఎక్కడికి పోయినా ఈ ఎంటర్టైన్మెంట్ మాత్రం అలాగే ఉంటది, అని ఇవ్వడానికి మాత్రం అది ఇవ్వడానికి పుట్టుకొచ్చే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు, ఎంటర్టైన్మెంట్ మారుతూనే ఉంటుంది, టెక్నాలజీ మారుతూనే ఉంటుంది. బట్ వి ఆల్ ఆర్ గెటింగ్ వర్క్ ఇన్ ఆల్ ప్లాట్ఫామ్స్, దట్ ఈస్ ద బ్యూటీ కదా. ఇంకా అందరితో కంపేర్ చేసుకుంటే వర్క్ అనేది కూడా పెరిగింది. ఓటీటీ బ్యూటీ ఏంటో తెలుసమ్మా, టెలివిజన్ లో అంత వర్క్ ఉండేది కాదు అంత మంది. తర్వాత ఓటీటీ ఇంకా వచ్చినాక ఏమైపోయిందంటే, గ్లాడ్ దట్ చాలా మందికి వర్క్ ప్రొవైడ్ చేస్తాను నాకు తెలిసి. ఓకే, ఓటీటీ వాట్ ఎవర్. మీ మగ్ స్టోరీస్ లో ఇన్ని ఉన్నాయా అని అనిపించేలా బోల్డెన్ స్టోరీస్ చెప్తాను. చాలా ఉన్నాయి, ఇంకా ఇది ఒక సిరీస్ చేసుకోవచ్చు. విల్ ప్లాన్ ఫర్ దట్. Yeah, we'll plan for it. Yeah. So that's what it is about career wise. And I want to work. ఇంకా నిన్న మొన్న వచ్చిన ఫీలింగ్ ఉంది, జూన్ కి 30 సంవత్సరాలు వస్తాయి. 30 సంవత్సరాలు, బట్ వాట్ ఏ జర్నీ. అంటే మీరు చెప్పిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 30+, రియల్లీ ఇట్ వాస్ ఇంక్రెడిబుల్.
30th. 30th Yeah. అవల్ది 30 ఈ దాటేసినట్టే కదా. సందర్భం వచ్చింది కాబట్టి నన్ను కొంతమంది చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారు, బాగుంది బాగుంది అని చెప్పారు కానీ హా. ఎందుకు ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ అని వాట్ యూ మీన్ దిస్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ యూనో 40s లో మనకి అవసరం ఆ కెరియర్ ఇవన్నీ పెట్టుకుని ఇది ఎందుకు పెట్టారు అన్నప్పుడు దెన్ ఐ సెడ్ దేనికి ఒక ఏజ్కి ఇదంతా ఏం లేదు. నౌ ఐ ఫెల్ట్ దిస్ ఐ వాంట్ టు I got an opportunity. So Wild Wings happened. Then he's become a friend. Then they proposed me this. We've jointly figured out ikkada okati pedadamani with all the support of Wild Wings atlagu. And this place is so positive and beautiful. Pettisanu daniki age ante I wanted to prove age is a number ani maamulga. Whatever. Now I'm going to prove it again and again that మీ డ్రీమ్స్ కానీ మీ వాట్ యూ వాంట్ అనే దానికి ఐ డోంట్ ఫీల్ దట్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ అట్లా ఏమి ఉంటాయని. ఐ హ్యావ్ ఎనర్జీ, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ టు పంప్ ఇన్. సో ఐ జస్ట్ కైండ్ ఆఫ్ కొంచెం ఫీల్ అయినా కానీ తర్వాత నేను అనుకున్నాను ఎలా ఫీల్ అయితే ముందుకెళ్ళాలి, ఎప్పుడు ఏం చేయాలో అది చేయాలి. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. అంటే రీసెంట్ గా లాస్ట్ అంటే సరిపోదా శనివారం చేశారు కదా, సరిపోదా శనివారం విత్ నాని గారు, ఎలా అనిపించిందండి? నానితో యాక్ట్ చేయాల్సింది అష్టాచమ్మ అప్పుడు నేను మిస్ అయ్యాను. సో ఆ తర్వాత చాలా సినిమాలు నేను డేట్స్ ఇచ్చి చేయలేదు, ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. ఇట్ హ్యాపెండ్ అండ్ ఐ లవ్ ద గై ఈజ్ అమేజింగ్. అష్టాచమ్మ ఎలా మిస్ అయింది? అడిగారు బట్ నాకు కుదరలేదు అప్పుడు. ఆర్ అష్టచమ్మ ఇంకో సినిమా నాకు గుర్తులేదు, బట్ చేయాల్సింది 3 సినిమాలు అలా అయిపోయింది. మజ్ను కూడా నేను చేయాల్సింది, చేయలేదు. డేట్స్ ఇష్యూ, వాళ్ళ డేట్స్ నా డేట్స్. ఇది కూడా చెప్పాను, నాకు ఏ ఇష్యూ ఉన్నా పక్కన పెట్టి ఈ సంవత్సరంలో మీరు ఎప్పుడు చేసినా చేస్తాను. దట్స్ ఫిల్మ్ హ్యాపెండ్ లైక్ దట్. ఓకే. అంటే ప్రెజెంట్ నెక్స్ట్ మూవీస్ ఏం చేస్తున్నారు? ఒకటి సితారా ప్రొడక్షన్ లో మ్యాజిక్ అని ఒక సినిమా కంప్లీట్ అయింది. అది గౌతమ్ తిన్ననూరి గారి సినిమా. ఇట్స్ టీనేజ్ మ్యూజికల్. అది ఈ పాటికి రిలీజ్ అవ్వాలి బట్ నెక్స్ట్ మంత్ అవుతుంది. దెన్ అగైన్ ఐ డిడ్ రాజు వెడ్స్ రాంబాయ్ అని వేణు ఉడుగుల ప్రొడక్షన్, ఈటీవీ విన్ థియేటర్ అండ్ దీనికి. దెన్ దేర్ ఈస్ అనదర్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్ అని, మీరు ఈటీవీలో 90s చేసిన ఆదిత్య ఉన్నారు కదా, ఆ అబ్బాయి ప్రొడక్షన్ లో దేర్ ఇస్ డెబ్యూటెంట్ డైరెక్టర్. అది కూడా బ్యూటిఫుల్, రాజీవ్ నేను కాంబినేషన్ చేసాం అందులో. అండ్ దెన్ దెర్ ఈస్ అనదర్ ఫిల్మ్ తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తున్నాం, అది ఇప్పుడు కంప్లీట్ అయింది. There is another film in June with Tarun Bhaskar and some another production, my friend producer దానికి జగన్ మోహన్ రెడ్డి అని. సో మధ్యలో బ్రేక్ తీసుకుందాం అనుకున్న ప్రాసెస్ లో దిస్ హ్యాపెండ్ అండ్ 2 months సమ్మర్ బ్రేక్ అనుకున్నా, అవ్వలేదు. ఈ 4 సినిమాస్ అండ్ దర్ ఇస్ అనదర్ ఫిల్మ్ సోలో బాయ్ అని మన బిగ్ బాస్ లో గౌతమ్ కృష్ణ అతను హీరోగా, తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళిపోయాడు 2-3 సార్లు. సినిమా కంప్లీట్ మొన్న చేశాం. ఈ 5 films ఉన్నాయి. అంటే ఈ 5 films చేస్తూ మధ్యలో మడ్ స్టోరీస్ చూసుకుంటూ ఇంకో పక్క యూఎస్కి వెళుతూ ఎంత ఫుల్ ప్యాక్డ్ అయిపోయారండి మీరైతే. ఐ లవ్ లైఫ్ అలా ఉండాలండి. నాకు ఒక్క సెకండ్ ఒక రోజు సెలవిస్తే ఈ సెలవు ఎందుకు ఇచ్చారు రా బాబు అంటే, సెలవు రోజు ఏం చేయాలి సంథింగ్. నాకు మధ్యలో 2-3 సినిమాలు ఇలా అయిపోయి డేట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, మార్చ్ ఎమ్మటే వెళ్ళిపోయి మా ఇంటి చుట్టుపక్కల మ్యూజిక్ స్కూల్స్, డాన్స్ స్కూల్స్ అన్ని ఎతికేసుకున్నాను. ఐ జాయిన్ ఫర్, మీరు నా యూట్యూబ్ దీంట్లో చూస్తే డ్రమ్స్ నేర్చుకున్నాను. అంటే పియానోకి వెళ్ళాను, గోర్లు కట్ చేయాలన్నారు. మరి అమ్మాయి గోర్లు లేకపోతే డ్రమ్స్ చాలా మనకి కోపం వచ్చినప్పుడల్లా ఎవరి మీద అరవకుండా డ్రమ్స్ ప్రాక్టీస్ చేసాను. దెన్ ఐ స్టార్టెడ్ దట్. దెన్ ఐ స్టార్టెడ్ మ్యూజిక్, అక్కడ కర్ణాటిక్ మ్యూజిక్. సో అంత క్రేజియస్ట్ పర్సన్. లెట్ మీ ఆస్క్ యు ద సిల్లీ క్వశ్చన్స్. ఓకే, మీ కళ్ళతో ఎవరినైనా ఇండస్ట్రీలో ఉన్న పీపుల్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరినైనా భయపెట్టారా? అంతవరకు రాలేదు కళ్ళు. ఎందుకంటే అంటే మీరు డాన్సర్ గా ఉన్నారు, అంటే అంటే కళ్ళు అనేది అభినయానికి వెరీ ఇంపార్టెంట్. దాని తగ్గట్టు ఆ ఫోటో చూసిన తర్వాత నాకు ఇంకా క్లారిటీ కొట్టింది, అమ్మో దానిలో అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి. అది నా ప్లాన్ కాదు, వీళ్ళందరూ ప్లాన్ చేసింది. అస్సలు నాకు ఇష్టం లేదు అది. అదే హిట్ అయింది సంహౌ. అది ఇంకా ప్రాపర్ గా కూడా రాలేదు, అది కానీ బాగా వచ్చిందండి. కాదు అది ఓన్లీ అది ఆ కాపీ ప్రింట్ చేసి పెట్టాము, అది ఫ్రేమ్స్ పెట్టాలి, అది తీసే ఛాన్స్ కూడా లేదు. బాగుంది చేస్తారు. దట్ వాజ్ నాట్ మై ప్లాన్. ఇంకా కళ్ళు చూసి భయపెట్టాల్సినంత అవసరం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కొంచెం స్ట్రెస్ అయిపోయి కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను కానీ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ షౌట్స్ అట్ టాప్ ఆఫ్ అవర్ వాయిస్. ఐ విల్ షట్ ఆఫ్ అంతే. కాసేపు వెళ్ళిపోయి కోపం వస్తే తలుపులేసుకుని ఐ రీడ్ ఏ బుక్ ఆర్ ఐ వాచ్ సమ్ షో అట్లా.
ఓకే. నా కళ్ళు చూస్తే భయపడేటట్టు కూడా ఉన్నాయా? అంటే అది చూసిన తర్వాత అనిపించింది, చెప్పా అది కదా. భయపడేట్టు కాదు, అది ఒక కాఫీ టేస్ట్ గురించి అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ అన్నారు. అది ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ సీరియల్స్ అయినా కానీ ఇదే మూవీస్ అయినా కానీ బాగా ఎంజాయ్ చేసిన కంపెనీ మీ కోస్టార్ ఎవరు? అందరూ నో 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 ప్లీజ్ వన్. ఎక్కువ నాగార్జున గారు, నాగార్జున గారా? అల్లు అర్జున్, శ్రేయ, సుహాసిని గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారితో వర్క్ చేయలేదు, బట్ ఐ రియలీ లైక్ టు వర్క్ విత్ హిమ్. హీస్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. ఇంకెవరెవరు, తరుణ్, ఆల్ మై యాక్టర్స్, బట్ ఎక్కువ క్లోజ్గా నేను సుహాసిని గారితో మూవ్ అయ్యాను. నాగార్జున గారు ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా, అన్నపూర్ణ, అక్కినే నాగేశ్వర గారు, కృష్ణ గారు. ఐ వర్క్డ్ నాగేశ్వర గారితో, అక్కడ ఫొటోస్ ఉంటాయి, మట్టి మనిషి అనే సీరియల్లో ఆయన మేనకోడలు రోల్ చేశాను. దెన్ కృష్ణ గారితో అన్నయ్య అనే సీరియల్లో, వాళ్ళు చేసిన ఒకే ఒక్క సీరియల్లో నేను ఒక పార్ట్, ఆయనకి చెల్లిగా చేశాను. ఓకే. అలాగా నగేష్ గారు, అప్పట్లో కమెడియన్ నగేష్ గారు, పద్మనాభం గారు, ఇలాంటి బియాండ్ మై ఇమాజినేషన్ యాక్టర్స్తో ఈటీవీలో అవకాశం నా డెబ్యూ అప్పుడు ఇచ్చారు, సింగిల్ ఎపిసోడ్స్లో. ఐ జస్ట్ లవ్ ఎవ్రీబడి అంతే. అంటే చాలాసార్లు వీ డోంట్ కంటిన్యూస్గా వర్క్ చేయకపోయినా ఐ మేక్ షూర్ దట్ అప్పుడప్పుడు కాల్ చేయటం. ఐ లవ్ ఎవ్రీబడి. ఐ నెవర్ హేటెడ్. సో ఐ లవ్ ఎవ్రీబడి కన్నా ఐ నెవర్ హేట్ ఎనీబడి. హేట్ అనే వర్డ్ నా డిక్షనరీలో రాదు, ఏదైనా బాగోపోయినా హేట్ అనే వర్డ్ రాదు. అంటే ఫస్ట్ నుంచి కూడా మీ అంటే ఒకసారి గమనిస్తే కోపండ సందర్భాలు కానీ, అండ్ ఇంకొకటి ఎవరి మీదైనా కానీ అరిచిన సందర్భాలు కానీ, ఒక కాంట్రవర్షియల్ వైపు కూడా వెళ్ళిన సందర్భాలు ఎక్కడ ఎలక్షన్లో జరిగినాయి, ఇప్పుడు జరుగుతుంది. అంటే కాంట్రవర్షియల్ వాళ్ళ మీద రావడం, కాంట్రవర్సీ టైప్ లో కూడా ఎప్పుడు వెళ్ళిన సందర్భాలు కూడా లేదు. నేను అరిచేద్దాం కాంట్రవర్సీ ప్లీజ్, మాకు కూడా కావాలి. నాకు కొంచెం ఐఎమ్ పిక్కీ అండ్ ఐఎమ్ లైక్ కొంచెం డిసిప్లిన్. నాకు టైంకి అయిపోవాలి, నేను చెప్పింది జరగకపోతే నేను చేసేసుకుంటాను. మీరు చెప్పిన, ఇప్పుడు నాకు లెట్స్ నా పనమ్మాయి ఆ రోజు రాలేదు, బాత్రూమ్ క్లీన్ చేయలేదు అనుకుందాం, నేను వెయిట్ చేస్తాను, తర్వాత వెళ్ళి నేను చీపురు అది వెళ్ళి కడిగేసుకుంటాను. కోపం కంట్రోల్ అవ్వడానికి యూ హ్యావ్ టు ఇమోట్ బయటికి వెళ్ళాలి కాబట్టి. కాకపోతే కొంచెం ఈ మధ్య ఐఎమ్ ట్రైంగ్ టు కంట్రోల్, బికాస్ నాకు ఇప్పుడు ఒక టైంకి మీరు వస్తారనుకున్నాను, ఇవాళ టైం నాకు కొంచెం అరగంట, నేను మళ్ళీ కొంచెం నేను ఉన్న అవతారంతో మీరు చూసుంటే ఇంకో లెవెల్లో ట్రోల్ అయ్యేది నాకు. సో ఐ జస్ట్ థాట్ ఐల్ గో హోమ్, గెట్ రెడీ, చేంజ్ చేసుకుని వద్దామని. ఈ లోపల వాళ్ళకి చెప్పేస్తాను, ఫోన్ చేస్తాను, వాళ్ళకి చెప్పేస్తాను ఒక పావు గంట మీరు మిగతా చేసుకో. ఐ డోంట్ లైక్ అన్ఆర్గనైజ్ థింగ్, ఐ డోంట్ లైక్. ఇంకోటి కూడా నాకు నచ్చింది ఒకటి ఉంది ఈ మధ్య, కొంచెం నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఆనెస్టీ, జెన్యూనిటీ, ఇవన్నీ జీరో. ఐ హ్యాడ్ అ వెరీ టఫ్ టైమ్ డీలింగ్ విత్ ఫ్రెండ్స్. ఈ బ్యాక్ బైటింగ్ ఇవన్నీ అర్థమయ్యేసరికి 30 ఏళ్ళు పట్టింది. కానీ బుద్ధి వస్తుందా మనకి? రాదు. ఐ స్టిల్ ట్రస్ట్ పీపుల్. ఎందుకు అలాగా? బికాజ్ ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల మధ్య ఉన్నాం. ఇప్పుడు ఐ హ్యావ్ పెట్స్, నాకు ఒక కొడుకు, రెండోది డాగ్ కొడుకు. సో వాళ్ళకున్నంత అన్కండిషనల్ లవ్ అయితే యూ క్యాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీబడి. సో నువ్వు ఎలాగ ట్రస్ట్ బిల్డ్ చేస్తావు? ఒక 10-20 ఏళ్ళ అసోసియేషన్లో కూడా పీపుల్ విల్ ఒక ఎజెండాతో వస్తారనేది అన్యాక్సెప్టబుల్. బట్ దట్స్ హౌ ద హోల్ వరల్డ్ ఈస్. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఒక క్యారెక్టర్ పిలిచారంటే క్యారెక్టర్కి నేను వాల్యూ అడిషన్ అని పిలుస్తారు. దట్స్ ఒక బిజినెస్ ప్రపోజల్ వచ్చింది అనుకోను, ఇఫ్ ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ ఐ వోంట్ బి హియర్. If I'm like normal person going on the road, why will somebody call me, have a business proposal? No, right? People will, and in a very positive way చెప్తున్నా. బట్ నాకున్న ఎక్స్పీరియన్సెస్కి ఇంకొకళ్ళు అయితే మళ్ళీ ఒక ఫ్రెండ్ ఉండరు, ఒక ఇండస్ట్రీకి రారు. ఐ థింక్ మీ అందరికి కూడా జరిగి ఉంటాయి. బట్ ఐ స్టిల్ కేర్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ స్టిల్ లవ్ దెమ్. ఈ రోజుకి కూడా ఇఫ్ దే ఆర్ ఇన్ క్రైసిస్, నా దగ్గరకు వస్తే నేను వెనక్కి చూసిన అప్పుడు అలా చేసావు, యూ డిచ్డ్ మీ ఆర్ యూ చీటెడ్ మీ, ఏముండదు. దట్స్ బెటర్. ఎందుకు బెటర్ అంటే ఆ శానిటీ మనం మెయింటైన్ చేస్తాం. ఆర్ జస్ట్ వాక్ అవే. You don't get into that కదా. Why? You just walk away from people. There is a matter. ఈ అన్ని మిగతావన్నీ ట్రోలింగ్ ఇదంతా అంటారా? నాకేంటంటే ఒకటి అనుకునేదాన్ని, మనం చేసిన చిన్న ఒక తప్పు మన ఫ్యామిలీకి ఎఫెక్ట్ కాకూడదు. తెలుసో తెలియకో నోరు జారిన, ఒక దీంట్లో కాన్వర్సేషన్ ఏదైనా మాట్లాడి కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. కానీ పాపం మిలియన్స్ ఆఫ్ పీపుల్ నెవర్ లెట్ మీ డౌన్. నెవర్ లెట్ మీ. ఒక అరకొర పీపుల్ గురించి కొంచెం నేను ఫీల్ అయినా
వాళ్ళ వల్ల నా ప్రపంచం బిల్డ్ అవ్వలేదు. బట్ ఆల్ ద ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్, ఐ హ్యావ్ లైక్ అన్కండిషనల్. మనీ ఇంపార్టెంటా, లవ్ ఇంపార్టెంటా? మనీ అండ్ లవ్ రెండు ఇంపార్టెంట్. రెండు ఇంపార్టెంట్. మనీ అండ్ లవ్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. ఓకే నౌ దట్ ఐ నో, నేను అదే రీచ్ చేయాలి. ఓకే. రెండు కావాలి. నాగార్జున గారితో ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? చాలా మంది నాగార్జున ఫ్యాన్ మీరు కదా, యూ లవ్ అంటే ఆయనతో నేను యాక్ట్ చేయకన్నా ముందు నుంచి, ఆయనతో యాంకరింగ్ చేయకముందు నుంచి కూడా ఆయన అంటే నాకు ఒక అభిమానం అంతే. గీతాంజలి సినిమా నుంచి ఈ ప్రాసెస్లో సినిమా స్కూల్లో ఉన్నప్పుడు చూసాం, ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆయనతో యాంకరింగ్ చేశాను, ఆ తర్వాత యాక్ట్ చేశాను, తర్వాత టుడే ఐ కెన్ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ హియర్, ఐ కెన్ గో అండ్ టాక్ టు హిమ్. ఇట్స్ ఎ జర్నీ built on that mentorship. చాలా విషయాల్లో ఆయన వేల మందికి చెప్పుంటారేమో, ఎక్సర్సైజ్ చేయాలి, యూ హ్యావ్ టు క్యారీ యువర్ సెల్ఫ్ వెల్, యూ సపరేట్ యువర్ పర్సనల్ లైఫ్ విత్ ద ప్రొఫెషన్, ఇలాంటివన్నీ అందరు చెప్తారు. కొంతమంది చెప్పినవి మనకు అర్థం అవుతాయి. అందులో వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ నాగార్జున గారు అండ్ అక్కినేని నాగేశ్వరరావు అండ్ ఆల్సో కృష్ణ గారు ఆల్సో. అలాగే ఐ కైండ్ ఆఫ్ రియల్లీ గెట్ ఇమోషనల్. ఆయన ఎప్పుడు చూసినా ఫస్ట్ టైం చూసినట్టు నా కళ్ళల్లో ఒక స్పార్క్. వినండి, ఏ సినిమాలో అలీ గారి కంట్లో ఇలా స్పార్క్ వస్తుంది చూసారా, ఏంటది యమలీల అలా వస్తూ ఉంటుంది అంటారు. నాకు తెలియదు, చాలా మంది రిపోర్టర్స్, జర్నలిస్ట్ అంటారు అదేంటండి అలా మెరిసిపోతుంటారు అని. సో అప్పుడప్పుడు ఏదైనా అలా లెట్టింగ్ డౌన్ మూమెంట్ ఉంటే ఆయన ఫోటో చూస్తే చాలేమో. మిగతా అందరూ కాదని కాదు బాబు, మహాప్రభు. ఇది మెయిన్ కండిషన్ సప్లై లాగా కింద స్టార్ మార్క్ లాగా చెప్పాలి. ఐ కైండ్ ఆఫ్ ఫీల్ వెరీ హ్యాపీ అట్లాగే. ఓకే. ఈవెన్ చైతన్య కూడా. చాణక్య? నో, నాట్ యూ, నాగ చైతన్యనా? ఓకే. తనని చూసినప్పుడు కూడా గ్రోయింగ్ అప్ వీళ్ళందరినీ పిల్లలుగా చూసాం కదా, తనతో వర్క్ చేసినప్పుడు కూడా ఈ అఖిల్తో నేను చిన్నప్పుడు ఆడుకున్నాను కానీ వర్క్ చేయలేదు. ఓకే. బట్ నాగ చైతన్యతో కూడా 2-3 సినిమాలు చేసిన, సచ్ స్వీట్ ఆర్ట్. ఈవెన్ చరణ్తో నేను ఇప్పుడు దాకా చేయలేదు, బట్ వీ గో టు ద సేమ్ జిమ్. ఐ సా హిమ్ గ్రోయింగ్. 10th grade లో చూసాను నేను. సో మంచిగా అనిపిస్తుంది. యూ ఫీల్ రియల్లీ కనెక్టెడ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. లేదంటే ఇక్కడ కాదుగా ఉండేదాన్ని. పొలిటీషియన్ కర్తవ్యంలో విజయశాంతి గారు. సో ఒకవేళ యాక్టర్ కాకుండా అంటే ఇన్ని ఫేసెస్ ఉండేది అనమాట. యాక్టర్ కాకుండా ఉండడానికే లేదు, యాక్టరే అవ్వాల్సి వచ్చేది. ఇన్ని ఏ మనిషి చేయలేడు. కాబట్టి భగవంతుడు ఏం చెప్పంటే, ఓకే పో, గో అండ్ బికమ్ అన్ యాక్టర్. Today this is a blessing, like how, what. Coming to the family, so husband US లో ఉంటారు, ఆయన వర్క్ చేస్తూ ఉంటారు, కిడ్ అని చెప్పేసి అని అన్నారు. ఎలా ఉంది ఏంటి, ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? దిస్ ఇస్ వాట్ మేనేజ్ చేస్తుంది నా చుట్టుపక్కల, నేను తిరిగేస్తున్నాను, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ మా వాళ్ళు, అక్కడ అందరూ మేనేజ్ చేస్తున్నారు నా చుట్టుపక్కల. కాబట్టి నా లైఫ్ సాఫీగా జరిగిపోతుంది. బికాజ్ మా హస్బెండ్ కూడా వెనక్కి ముందు ట్రావెల్ చేశారు, బట్ కోవిడ్ తర్వాత బాబు ఎడ్యుకేషన్ కొంచెం సిటిజన్స్ కాబట్టి వీ హ్యాడ్ టు, బట్ హీ నెవర్ స్టాప్ మీ డూయింగ్ ఎనీథింగ్. అండ్ యాజ్ ఐ సెడ్, పీపుల్ ఆర్ మేనేజింగ్ అండ్ ఐఎమ్ నాట్ మేనేజింగ్ ఎనీథింగ్. మా హస్బెండ్, మా అబ్బాయి, మా అత్తగారు, మా ఇంట్లో మా అమ్మ, మా మామగారు, ఇక్కడ చూస్తే వీళ్ళందరూ దర్ ఆల్ మేనేజింగ్ అండ్ గివింగ్ దట్ ఆపర్చునిటీ టు అచీవ్ మై వాట్ ఎవర్ ద డ్రీమ్స్. ఐఎమ్ నాట్ మేనేజింగ్ ఎనీథింగ్, దే ఆర్ మేనేజింగ్ ఎనీథింగ్. మాకు స్టోరీస్ లో కొన్ని స్టోరీస్ చాలా చక్కగా మాకు చెప్పారు. రియల్లీ ఇట్స్ వాస్ వెరీ నైస్ అండ్ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి మా స్టోరీస్ కూడా మేము షేర్ చేసుకోవాలని మాకు అనిపించేలా చేశారు. yes, you should all come. yeah, sure. Make it more strong. నా మగ్ సైజ్ ఇంతే ఉన్నా, మా మగ్ స్టోరీస్ కప్ ఇవ్వలా. యూ షుడ్ ట్రై దట్ కాఫీ. కప్ అంతే ఉన్నా, అది ఎప్పుడు రీఫిల్ ఎలా ఉంటుందో కాఫీ షాప్ లో, స్టోరీస్ అన్ని రీఫిల్ అయిపోతుంటది. అలా అవ్వాలని కోరుకో. ఓకే. సిప్, సిట్, స్మైల్, రిపీట్. ఇక్కడ మాత్రం అదే జరుగుతుంది అనిపిస్తుంది. So everything was in a fluke అన్నమాట. Everything was in a fluke, but with a lot of support system from Wild Wings and that guy బాలు. అనితా చౌదరి గారి గురించి తెలుసుకోవాలంటే మాకు స్టోరీకి వస్తే చాలు, అన్నీ తెలిసిపోతుంది ఏంటా అని. ట్రావెల్ ఎవరైనా వచ్చినా సరే పైన స్టే హోటల్ కూడా ఉంది. కొంచెం
లేట్ అయితే అక్కడ పడుకుని తెల్లారి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ వచ్చి ఇక్కడ కాఫీ తాగేసి మళ్ళీ వచ్చి ఇక్కడ coffee తాగి అది వెళ్ళొచ్చు. రియలీ ఇట్ వాస్ ఎ వెరీ నైస్ టాకింగ్ విత్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. బట్ యూ హ్యావ్ టు స్ప్రెడ్ ద వర్డ్. మేము ఇంకా డిజిటల్ మార్కెటింగ్ Yeah. అందరూ వచ్చి నన్ను అంటున్నారు మీదే ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాం, బికాస్ ఐ వాస్ సో ఐ వుడెంట్ సే ఐమ్ వరీడ్, బట్ నేను ఏమనుకున్నానంటే కంప్లీట్ గా చేయాలి. బట్ కంప్లీట్ ఏది జరగదు. ఎవ్రీడే సో ఇల్లు కట్టినట్టే ఉంటుంది. అక్కడ అది పెట్టాలో అది అందులో మనం కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఇవన్నీ ఫిల్ చేస్తూ ఎక్కడో ఒక చోట ఉండనే ఉంటుంది. జస్ట్ లెట్ ఎవ్రీబడి ప్లస్ మగ్ స్టోరీ హ్యాస్ స్టార్టెడ్ ఈ కాంపౌండ్ లో. ఇట్ షుడ్ నాకు ఐ నో దట్ ఐ థింక్ దట్ ది షుడ్ గో టు ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ Yeah. ప్లేసెస్ ఆ కార్నర్స్ కి కూడా మగ్ స్టోరీస్ వెళ్ళాలనే ఒక స్ట్రాంగ్ దీంట్లో ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అదే అంటున్నాను, మిమ్మల్ని రమ్మన్నాక 10 రోజుల నుంచి తిప్పుతున్నాను కదా. ఒక చెట్టు లేదనో ఒక కుర్చీ లేదనో లేదంటే ఫస్ట్ ఫుడ్ పెట్టాలి కదా. మేము కాఫీ ఇది పర్ఫెక్ట్ అయితే తప్ప ఎవరిని తీసుకురావద్దు అనుకున్నాం. ఓకే. నౌ వీ క్రియేటెడ్ ఎ మెన్యూ. వచ్చిన వాళ్ళందరూ కూడా కొన్ని